నా కుటుంబానికి నా మాటే శాసనం. ఈ వేదవతి మాటే వేదం. నాయనా వికాస్, చెప్పండి పంతులు గారు. నువ్వు మనస్ఫూర్తిగానే దత్తత వెళ్లాలని అనుకుంటున్నావు కదా? అయ్యో పంతులు గారు, ఇది నా పాలిట వరం అనుకోండి. ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే లీగల్ ప్రొసీజర్ కూడా జరుగుతుంది పంతులు గారు. శుభం. చూడాయనా, దీన్ని వారికి అందజేస్తూ మీ కుమారుడిగా, మీకు దత్తపుత్రుడిగా మీ ఇంటికి రావడానికి నాకు సమ్మతమే అని చెప్పు. తల్లిదండ్రులు లేనివాడిని వికాసను నేను మీ కుమారుడిగా రావడానికి, మిమ్మల్ని తల్లిదండ్రులుగా అంగీకరించడానికి నా పూర్తి సమ్మతిని తెలుపుతున్నాను. అయ్యా, మీరు ఇది అబ్బాయికిస్తూ వికాస్ని కొడుగ్గా స్వీకరిస్తున్నామని చెప్పి అబ్బాయికి అందచేయండి. వేదవతి అనే నేను, ప్రసాదరావు అనబడే నేను వికాస్ని దత్తత. ఆపండి, ఆపండి. ఈ దత్తత కార్యక్రమాన్ని ఆపండి. నువ్వు జన్మనిచ్చింది ముగ్గురు సంతానానికి కాదు, నలుగురికి అని నీ జాతకం చెప్తోంది వేదవతి. పెద్ద కుమారుడికి చిన్న కుమారుడికి మధ్యలో మరో సంతానం ఉందని తెలిసింది. ఆ బిడ్డ చనిపోలేదు, బ్రతికే ఉన్నాడు. మీ రెండో సంతానం చనిపోలేదు, అతని ఆయుష్ తీరిపోలేదు, చిరంజీవిగానే ఉన్నాడు. తలచుకుంటే ఒళ్ళు జలధరించినట్టు అనిపిస్తోందమ్మా. నమ్మడానికే కాదు, వింటానికి కూడా ఆశ్చర్యంగా ఉంది. ఇప్పటి వరకు నేను నా ఇద్దరు తమ్ముళ్లే ఉన్నామని అనుకున్నాను. మరో తమ్ముడు ఉన్నాడంటే భ్రమలా ఉంది. అమ్మా, ఇంతకాలం ఈ నిజం మా దగ్గర ఎందుకు దాచారు? ఇది నాకు సంబంధం లేని విషయం అని ఈ సమయంలో అనకండి. ఒక కొడుకుగా తెలుసుకునే బాధ్యత నాకుంది. చెప్పాల్సిన ధర్మం మీకుంది. ఇది చిన్న విషయం కాదు అత్తయ్య గారు, ఏం జరిగిందో చెప్పండి. వచ్చిన బంధువులు గాని మేం గాని మీ గురించి బయట సమాధానం చెప్పుకోవాలంటే మీరు గతం గురించి చెప్పాలి వేదవతి గారు. బయట వాళ్ల సంగతి అటుంచితే నా కుటుంబానికి నేను జరిగింది చెప్పుకోవాలి. మీ అందరి దగ్గర నేను దాచింది ఈ ఒక్క విషయమే. మంచి విషయమైతే చెప్పుకోవడం, బాధ పెట్టే విషయమైతే మనసులో దాచుకోవడం మాకు అలవాటైపోయింది. నేను మూడో కాన్పుకి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే,
బిడ్డకి జన్మనిచ్చానని ఆ బిడ్డను కళ్ళారా చూసుకుంది. దేవుడా, నా కూతురికి 12 బిడ్డ పుట్టేలా చూడు తండ్రి. ఇంతకు ముందు కూడా 2 12 బిడ్డల్ని కనింది, ఉరిట్లోనే చంపేసుకుంది. ఈసారి కూడా 12 బిడ్డని కంటే మాత్రం ఏం లాభం? కాన్పు నిలబడాలి కదా. ప్రాణం పోతున్నట్టుందండి. కాసేపు ఓపిక పట్టు వేద. డాక్టర్ గారు మరో డెలివరీ దగ్గర ఉన్నారంట. నా వల్ల కావడం లేదండి. సరే, నేను ఒకసారి కనుక్కొని వస్తానుండు, నువ్వు జాగ్రత్త. సుబ్బయ్య, డాక్టర్ గారు ఇంకెంతసేపట్లో వస్తారయ్యా? అక్కడ డెలివరీ అవ్వాలిగా సార్. ఉన్నదే ఒక్క డాక్టర్ ఆయే. వేద వచ్చేస్తారంట. వేద వేద కాసేపు ఓపిక పట్టు. నీకు ఒకటే మాట చెప్తున్నా, ఈసారి గనక నీ కూతురు మాత్రం నా చేతిలో బిడ్డను పెట్టలేదంటే నీ కూతుర్ని వదిలేసి మరో పెళ్లి చేసుకుంటా. డాక్టరమ్మా, చాలా ప్రయత్నం చేశాను. తల్లిని కాపాడగలిగాను గాని బిడ్డని కాపాడలేకపోయాను. అమ్మా, అక్కడ మరో డెలివరీ కేసు ఇబ్బంది పడుతుంది. తొందరగా రండమ్మా. నా కూతురి జీవితం కాపాడడం కోసం ఆ రోజు నర్సమ్మతో కలిసి నేనా పాపం చెయ్యాల్సి వచ్చింది. నాకేమీ తెలియనట్టు ఇంతకాలం గడిపేశాను. అప్పుడప్పుడు కిట్టు కళ్ళల్లోకి చూసి మాట్లాడే ధైర్యం చేయలేక పక్కకి తప్పుకుంటూ ఉంటాను. ఎందుకంటే నేను చేసిన పాపం గుర్తుకొస్తూ ఉంటుంది. ఆడిది గొప్పింటి రక్తం. అందుకే వాడి ఆలోచనలన్నీ అలా ఉన్నాయి. మా పేద బతుకుల మధ్య, ఇరుకు గదుల మధ్య వాడు ఇమ్మడలేకపోతున్నాడు. కోటీశ్వర్లింట్లో అల్లారు ముద్దుగా పెరగాల్సిన వాడి జాతకాన్ని, వాడి నుదుటి రాతని నేను మార్చేశాను. పుట్టిన బిడ్డ చనిపోయాడని ఆ తల్లి ఆనాడు ఎంతలా ఏడ్చిందో. తల్లి బిడ్డలను దూరం చేసిన పాపం నన్ను ఊరికే వదలదు. ముందు ముందు ఏం జరగబోతుందో అంతా నీదే భారం. అక్క, అవని 2 నిమిషాల్లో వచ్చేస్తాను, నువ్వు వెళ్ళి కూర్చో. లోపలికి వెళ్ళి కూర్చోమన్నాను కదా, బయటే ఎందుకుండిపోయావు? ఒక విషయం చెప్పి వెళ్దామని వచ్చానక్క. మీ అత్తమామలు ఊరందరికీ నీతులు తీర్పులు చెప్తారు. నిహారిక దగ్గరికి వచ్చేసరికి మాత్రం దాని బుద్ధిని కనిపెట్టలేకపోతున్నారు. దినఫలాల్లో ఈరోజు నా జాతకం బ్రహ్మాండంగా ఉంది. అక్క చెల్లెళ్ళ దగ్గర నుంచి మనకేదైనా ఉపయోగపడే విషయం దొరికితే బాగుంటుంది. వేదవతి గారికి 2 కొడుకులు కాదంట,
ముగ్గురు కొడుకులంట అని జనాలందరూ ఈ పాటికే గుసగుసలాడుకుంటూ ఉంటారు. ఏంటి వేదవతి గారికి ముగ్గురు కొడుకులా? అటు రాధాకృష్ణకి ఇటు శ్రీకరికి మధ్య పుట్టిన కొడుకు గురించి అసలు అత్తయ్య వాళ్ళు ఎలా కనిపెట్టగలుగుతారు? నిన్న మొన్న తప్పిపోయిన మనిషినైతే వెతికి పట్టుకోగలరు, కానీ 25 ఏళ్ల క్రితం పురిటిలోనే చనిపోయాడు అనుకున్న బిడ్డ బ్రతికి ఉన్నాడని తెలిసినంత మాత్రాన ఆ బిడ్డ దగ్గరికి ఎలా చేరుకోగలుగుతారు? మనకి స్టోరీ ఏదో ఉపయోగపడేలా ఉంది. నీ జీవితంలో ఇన్ని మలుపులేంటో నాకేం అర్థం కావడం లేదు. సరే అక్క, ఇంక నేను బయలుదేరుతాను. విన్నాను. పిచ్చి పిచ్చిగా వాగకు బావా. అది కాదవని, నేనా ఇంటికి వారసుని అని తేల్తే మీ అక్కను సౌమ్యని కూడా అక్కడికి తీసుకొచ్చేస్తాను. మీరిద్దరూ తోడికోడలలా ఒకే ఇంట్లో ఉండొచ్చు. అందరం కలిసి మంచి ఫ్యామిలీ సాంగ్ చేసుకోవచ్చు. అర్థం పర్థం లేని వాగుడు వాగుకు. నువ్వేంటి ఆ ఇంటికి వారసుడువేంటి? లేదు సుజీ, ఈ మధ్య తెల్లవారుజామున నేను తెల్లటి రెక్కల గుర్రం మీద వేదవతి గారింటికి వెళ్తున్నట్టు కలలొస్తున్నాయి. అంటే ఏంటర్థం? ఆ ఇంటి రాకుమారుననే కదా? ఎక్కువగా మాట్లాడావంటే నిన్ను మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేస్తాను. నువ్వు బయలుదేరావని. నేనే వేదవతి గారి వారసునని సుప్రీంకోర్టు దాకా వెళ్ళైనా నిరూపించుకుంటాను. వేదవతి అత్తకి ఖచ్చితంగా నీలాంటి బాధ్యత లేనివాడు పుట్టుండడు. నీలాంటి వెధవ అలవాట్లు, తాగుడు, తిరుగుడు లాంటివి ఉండుండవు. సరే, నేను కాదనుకుందాం, కొడుకు వేరేవాడని అనుకుందాం. అతను మంచోడు, సకల గుణాభిరాముడు అయ్యుంటాడని నమ్మకం ఏంటి? నాకంటే వెధవయుండొచ్చు కదా. బుద్ధి లేని మాటలు మాట్లాడుకు బావా. పోయిన వస్తువు పూజ గదికి సంబంధించింది కాకపోయుంటే ఇంతలా బాధపడుండేదాన్ని కాదేమో. పోయింది బంగారమో ధనమో అయినా ఇంత బాధపడుండేదాన్ని కాదు. అది మా అత్తయ్య గారిచ్చిన వెండి పూల సజ్జ. అందుకే నేను దానిని ఎంతో అపరూపంగా, ఎంతో విలువైనదిగా నీ సమక్షంలో పెట్టి పూజలు చేస్తూ ఉంటాను. ఇన్నేళ్లలో గుడిలో ఎప్పుడూ ఇలా జరగలేదు. ఈరోజు పూల సజ్జని పోగొట్టుకోవడం ఏదో అపశకునంలా అనిపిస్తోంది. ఎలాగైనా అది నా దగ్గరికి చేరేలా చెయ్యి తల్లి. నువ్వు చాలా జాగ్రత్తగా ఉంటావు కదమ్మా. ఈసారి ఎందుకు ఇలా అయింది? ఈ మధ్య గుళ్ళో కూడా దొంగలు బాగా పడుతున్నారు. అవునవును, గర్భగుడిలోని విగ్రహాలను కూడా దొంగతనం చేస్తున్నారు. ఏం చేస్తాం, కలియుగం. దేవుళ్ళకు కూడా రక్షణ లేదు. బాధపడకమ్మా, మరొకటి కొనుక్కుంటే అయిపోతుంది. అమ్మమ్మ తలుచుకుంటే అలాంటివి 1000 కొనగలదు. కానీ అమ్మమ్మ కావాల్సింది వాళ్ళ అత్తయ్య గారిచ్చిందే. వేదా, నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చి గుడి దగ్గరున్న సీసీటీవీ ఫుటేజ్ తెప్పిస్తాను. దొంగెవరో తెలుస్తుంది, పూల సజ్జ దొరుకుతుంది. ఇంత ఘోరం జరుగుతుందని అనుకోలేదు. మన పెళ్లి సమయం నుంచి సెంటిమెంట్ గా నాతోనే వస్తోంది. పోలీస్ కంప్లైంట్ ఇస్తానన్నాను కదా, నువ్వు టెన్షన్ పడి ఆరోగ్యం మీదకి తెచ్చుకోకు. పూల సజ్జ పోయిందని, పూల కుండీ పోయిందని కంప్లైంట్ ఇస్తే బాగుండదేమో మామయ్య. ఎక్స్క్యూజ్ మీ. అయ్యో రామా, అందరూ అలా విచారంగా ఉన్నారు. ఏం జరిగిందో తెలుసుకోవచ్చా? వేదా, ఏం ఆలోచిస్తున్నావు? ఒక పక్క
చిన్న కొడుకు చేసిన మోసం వల్ల కలిగిన బాధ, మరోవైపు రెండో కొడుకు ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో తెలియని బాధ. ఇంతకు ముందు ఆనందాలతో కళకళ్లాడే ఇంటిని చూసి మురిసిపోతూ ఉండేదాన్ని. ఇప్పుడు విలవిలలాడిపోతున్నాను. అమ్మవారికి సంబంధించిన విషయాల్లో అవని ఎప్పుడు ఏం చేసినా అత్తయ్య మనసు అవని వైపే తిరుగుతూ ఉండేది. పూల సజ్జ ఇచ్చి మార్కులు కొట్టేసింది. ఎందుకైనా మంచిది, అందరం చాలా జాగ్రత్తగా ఉండాలి. అత్తా, అత్తా, వరుసలతో పిలవకూడదని నీకెన్నిసార్లు చెప్పాలి? సరే వదినా, మర్చిపోయాను. పంచి వేదవతి గారు, వేదవతి గారు, నీ ఫోటో మా దగ్గర ఎక్కడుంది? మీ అందరితో మాకొక ఫోటో కావాలి. మీరు ఊహించుకున్నట్టు నావేం దారుణమైన కోరికలు కాదు. జస్ట్ ఒక గ్రూప్ ఫోటో అంతే. అవనిది చాలా చిన్న కోరిక, ఆ మాత్రం తీర్చలేరా? ఇందులో ఏదో తిరకాసుందని నా ప్రగాఢ విశ్వాసం. నాకు కూడా అదే అనుమానం కలుగుతోంది. మరి ఇంత దారుణంగా ఆలోచిస్తున్నారేంటండి? ఇంకేదో అడుగుతావని అనుకున్నాను. దురాశకి పోతావని ఊహించాను. ఫోటోనే కదా, ఇస్తాంలే. థ్యాంక్ యూ అత్తా. థ్యాంక్ యూ వేదవతి గారు. ఏంటమ్మా నువ్వు మాకిష్టం లేని పనులు చేయిస్తున్నావు? ఫోటోనే కదా, దీని గురించి వాదన పెట్టకండి. కావ్య, ముందు ఆ కప్పులు తీసుకెళ్లి లోపల పెట్టు. అరే వెళ్ళు. ముందుగా పెద్దవాళ్ళొచ్చి ఈ సోఫాలో కూర్చోండి. ఇక్కడ అన్నయ్య వదినలో కూర్చోండి. వదిన వెళ్ళు. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. నేనెళ్ళి మేకప్ వేసుకుని వస్తాను. నీకేం పెళ్లి చూపులు జరగట్లేదు ఇక్కడ. ఆ బ్యాడ్ డేస్ ఎందుకు గుర్తు చేస్తావులే? ఏంటి? ఏం లేదు, ఏం లేదు. కూర్చో. పెద్ద బావా, అక్క, మీరు అత్తయ్య వాళ్ళ వెనకాల నిలబడండి. ఈ పిలుపులే వద్దనేది. అయ్యో రామా, ఈ కాసేపు తట్టుకోండి. వెళ్ళండి. కావ్య, నువ్వు చిన్నదానివి కాబట్టి అత్తయ్య వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చో. నేను నిలబడే ఉంటాను. చెప్పింది చెయ్యి కావ్య. బావా, క్లిక్ చేశాను. చాలా, మరో 10 సార్లు తీయాలా? చాలు చాలు చాలు. ఇది చూడని, ఇటివ్వు. బానే తీసావు నిహారిక. ఫ్యూచర్ లో ఏ తేడా వచ్చినా ఫోటో స్టూడియో పెట్టుకుని బతికేచ్చు నువ్వు. నా కోరిక మన్నించినందుకు అందరికీ థ్యాంక్స్. బాయ్. రా బావా.
అవని నిన్ను ఎందుకు అవాయిడ్ చేసిందో ఇప్పటికైనా అర్థమైందా? నాకర్థమైంది. నువ్వు మా ఫ్యామిలీలోకి ఎప్పటికీ రాలేవని ఇండైరెక్ట్ గా చెప్పింది. ఏంటి వేద? గ్యాస్ అయిపోయిందండి. డబుల్ సిలిండర్ ఉంటుంది కదా? అది కూడా అయిపోయిందండి. అదేంటి వేద, స్పేర్ ఎప్పుడు ఉంచుకోవాలి కదా? మరిప్పుడు వంట ఎలా? అదే అర్థం కావట్లేదండి. బయట వర్షం పడుతోంది. ఈ సమయంలో బయటికి కూడా వెళ్ళలేం. టాబ్లెట్స్ వేసుకోవాలి. బావా నువ్వెళ్ళరా. ఏమండోయ్, సిలిండర్ అయిపోవడం వలన వంట చేసుకోలేదు అని అర్థమైంది. నా వంట అయిపోయింది, పంపించమంటారా? మొహమాట పడకండి. అన్నం దగ్గర అలకలు ఉండకూడదని, కోపతాపాలు చూపించకూడదని, అలా చేస్తే అన్నపూర్ణాదేవికి ఆగ్రహం వస్తుందని మా అమ్మా నాన్నలు చెప్పారు. మీకు అభ్యంతరం లేకపోతే వెంటనే తీసుకొచ్చి ఇస్తాను. ఎంత కాదనుకున్నా పక్కింటి వాళ్ళం కదా, ఒకరికొకరు సాయం చేసుకుంటే తప్పలేదు. అవసరమైతే పస్తులుంటాం గాని నీ చేత్తో వండిందైతే తినవు. మంచినీళ్లు తాగి పడుకుంటాం. ఒక్క పూట తినకపోతే మేమేం చచ్చిపోం. టాబ్లెట్స్ వేసుకోవాలి కదా. అయినా సరే మా మీద కోపం ఉండొచ్చు, కాదని అనడం లేదు. మీ ఆరోగ్యం గురించి కూడా ఆలోచించుకోవాలి కదా. మా ఆరోగ్యాల సంగతి మేం చూసుకుంటాంలే. పోనీ సిలిండర్ అయినా తీసుకెళ్ళండి. ఏం అవసరం లేదు. అమ్మా నాన్నలు తినకపోతే నేను తిననవని. మీరు తినకపోతే నేను తింటానా? మీరు ఎలాగైనా చావండి. మాకు కాబోయే కోడలు నిహారిక మాకు ఫుడ్ పంపించింది. తను మా గురించి ఆలోచించినట్టు ఎవ్వరూ ఆలోచించరు. కొందరుంటారు బయటికి ప్రేమలు నటిస్తూ ఇబ్బంది పెట్టే పనులు చేస్తుంటారు. వేద, ఆకలవుతుంది, పద తిందాం. సరే. నిహారిక ఇన్ని రోజులకు ఒక మంచి పని చేసింది. మనం భోంచేద్దాంరా. మీరు తిన్న తర్వాత ఆనందపడి మేం కూడా తిన్నాం. మీరు ఆకలితో ఉంటే మేమెలా భరించగలం అత్తయ్య? మీరు ఇంటి ఫుడ్లా ఉంది అన్నారు కదా, అది మా ఇంటి ఫుడ్డే. ఇదంతా అభిమానంతో ప్రేమతో చేశారు అని అనుకోవాలా, మోసం చేశారు అని అనుకోవాలా? దగ్గర కావడానికి చేసే ప్రయత్నాల్లో భాగంగా రాత్రి అలాంటి పని చేశారు. ఇద్దరి దగ్గర మామూలు స్కీములు లేవుగా. యాండి చెప్పు వేద. ఓ 1000 రూపాయలుంటే ఇవ్వండి. ఇలారా. నువ్వు చేసిన పనికి సర్వీస్ డబ్బులు. బయట హోటల్ నుంచి తెచ్చి తిన్నాము అనుకుంటాం. మాకు దగ్గర కావడానికి 1000 నాటకాలు వేసినా దగ్గర కాలేవు. అందరూ నన్ను ఏమనుకున్నా పర్వాలేదు. నా వంట మీకు నచ్చింది, మీ తృప్తి నాకు నచ్చింది.
నాకదే చాలు. డబ్బులతో ప్రేమని విలువ కట్టలేమని నువ్వే చెప్తుంటావు కదా, మరి ఇప్పుడెలా విలువ కట్టావమ్మా? నేనిచ్చింది ప్రేమకు కాదు, సేవకు. మేడం, గణేష్ చందా కోసం వచ్చాం మేడం. బావా, ఏంటవని? దగ్గర 116 ఇవ్వండి. వేదవతి ప్రసాదరావు గారి పేర్ల మీద 1116 రాసుకోండి. అలాగే మేడం. ఆ పుణ్య దంపతులు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. సరే మేడం. ఏవి ఎక్కడికి చేరాలో అక్కడికి చేరుతాయి అత్తయ్య. రా బావా. ఒకటా రెండా? నిహారికకి ఎన్ని అవమానాలు! నాలాంటి దాన్నైతే నిజంగానే ఏదో ఒకటి చేసుకొనుండేదాన్ని. గురువుగారేమో నా రెండో తమ్ముడు బతికే ఉన్నాడని చెప్పారు. కాఫీ తీసుకోండమ్మా. ఆ తమ్ముడిని ఎలా పట్టుకోవాలో అర్థం కావట్లేదు. ఆ తమ్ముడు వస్తేనైనా నిహారికకు కొంత న్యాయం జరుగుతుంది. అతను రావాలంటే ఏదైనా ప్రయత్నం జరగాలి కదా. నీకు సంబంధం లేని విషయం ఇది, నువ్వు కల్పించుకోకు. సలహా ఇవ్వడంలో తప్పే ఉంది. ఉచిత సలహాలు అవసరం లేదు. అయితే డబ్బులు ఇవ్వండి. చూసారా ఆవిడ గారి వెటకారం ఎలా ఉందో? సిగ్గులేని బతుకులు. ఎన్ని మాటలన్నా బుద్ధి రాదు. ఏదో ఒక ప్రయత్నం చేయకుండా దేవుడా నీదే భారమని వదిలేయటం కరెక్ట్ కాదని అవని చెప్పడం కూడా తప్పేనా? స్వామీజీ గారు వచ్చి కొడుకు బతికి ఉన్నాడు అని చెప్పారు. అతను ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో తెలుసుకోవడానికి ఏవైనా మార్గాలు ఆలోచించుకుంటేనే కదా అతను మనకు దొరికేది. చిన్నప్పుడు మిస్ అయిన వారు కొన్ని సంవత్సరాలకు గాని దొరకరని రోజు పేపర్లోనూ న్యూసుల్లోనూ చూస్తూనే ఉన్నాం కదా. అన్నయ్య ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాడో ఏంటో. అయ్యోయ్యోయ్యో, చూడండి, పేపర్లో అలాంటి న్యూసే వచ్చింది. ఏమొచ్చింది? ఎవడో 20 సంవత్సరాల క్రితం తప్పిపోయాడంట. వాడి గురించి, ప్రస్తుతం వాడున్న పరిస్థితి గురించి నిజం తెలిసి అందరూ షాక్ అయ్యారంట. సంతోషించాలి కానీ షాక్ అవ్వడం ఎందుకు? అవును పెద్దిరాజు గారు, అది ఒక ఎమోషన్. షాక్ ఎందుకు? మర్డర్ కేసులో జైల్లో ఉన్నాడంట. పేపర్లో స్టోరీ మన ఫ్యామిలీ స్టోరీ ఒకేలా ఉంది. పొరపాటున కూడా అత్తయ్య గారి రెండో కొడుకైతే అలా ఉండడు కదా. లావణ్య, బండికి నేను పెడతాను గోవిందా. గోవిందా గోవిందా, మంచి గోవిందా. ముందు చక్రం గోవిందా గోవిందా. పూజ మొదలు పెడతాం గోవిందా. ఓం గణేశాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం నమో నారాయణాయ నమః. ఓం అనే మాట, నమః అనే మాట క్లియర్ గా వినపడుతున్నాయి. మిగిలినవి ఏవి వినబడటం లేదు పూజారి గారు. నా మంత్రాలు అలాగే ఉంటాయమ్మా. ఓం విఘ్నేశ్వరాయ నమః, ఓం నమః, ఓం నమః, ఓం నమః. అయిపోయింది గోవిందా, పూజ అయిపోయింది. అప్పుడేనా? షార్ట్ కట్ పూజ నాయనా. మీరు
2 చక్రాల కింద 2 నిమ్మకాయల్ని పెట్టండి. పెట్టండి గోవిందా. ఇక్కడ కూడా గోవిందా. గోవిందా, మీకు ఈ విషయం తెలుసా? ఇప్పుడు ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. ఏంటి? అదేంటంటే సాధారణంగా బండి యజమాని బండి కింద పెట్టిన నిమ్మకాయల్ని బండితో తొక్కించి బండిని రైలు వేస్తారు కదా. అవును. ఇప్పుడు ఈ కొత్త పద్ధతి ఏంటంటే గోవిందా, పూజారి ముందుగా బండెక్కి నిమ్మకాయల్ని తొక్కించి బైక్ మీద అలా అలా రౌండ్ వేసేస్తాడు గోవిందా. అవునా? ఎందుకలా? ఎందుకలా అంటే గోవిందా, వేద పండితులు ముందుగా మొదలు పెడితేనే బాగుంటుంది అంటారు గోవిందా. గోవిందా, దీనిని నేనే కనిపెట్టాను గోవిందా. గోవిందా, నా పూజ అందరిలా ఉండదు, చాలా వెరైటీగా అద్భుతంగా ఉంటుంది గోవిందా. సరే పూజారి గారు, మీరు ఎలా అంటే అలా. గోవిందా, దీన్ని మీ చేతిలో తీసుకోండి. ఎందుకు డబ్బులు వద్దన్నావా అవని? ఈ రోజు నువ్వు 1,00,000 రూపాయల దగ్గర వద్దన్నావంటే ముందు ముందు అన్ని విషయాల్లోనూ ఇబ్బంది పడతాం. సంబంధం లేని నిహారికే వాటా తీసుకుంది, మనకి హక్కుందావని. కాదండం లేదు బావా. మన హక్కులు, మన అధికారాలు ఈ రోజు కాకపోతే రేపైనా మనం సాధించుకోవచ్చు. కానీ ఇప్పుడు వాటి గురించి పోరాడి అత్తమామల మనసుని గాయపరిచామంటే వారి ప్రేమకు పూర్తిగా దూరమైపోతాం. మనం మన ఇంట్లో ఉంటున్నది డబ్బుల గురించి కాదు బావా, ప్రేమల గురించి, మన వాళ్ళ నుంచి ఆదరణ పొందడం గురించి. మనం వాళ్ళకి దగ్గరయ్యే ప్రయత్నాలు చేయాలి గాని మరింత దూరం అయిపోయేలా ప్రవర్తించకూడదు. ఇది మన కుటుంబం. మనకు వాళ్ళ అనురాగంతో తప్ప మరి దేనిలోనూ వాటాలొద్దు, సరేనా? నా మంచి బావ, ఏది ఒకసారి నవ్వు. నవ్వాలి నవ్వాలి నవ్వాలి. వడ్డించమంటావా? నేను సంపాదించింది నేను తినడం కాదే, నా కొడుకు సంపాదించింది తినే యోగం నాకీ జన్మకుందా లేదా అని. అదిగో నీ కొడుకొచ్చాడు. నా రక్తంతో పులుసు, నా మాంసంతో కూర వండి నీ కొడుకు పెట్టు. ఏంటయ్యా అలా అంటావు? కాటికి కాలు చాచినట్టు ఏంటా మాటలు? అవునరా, నేను కాటికి కాళ్ళు చాచుకున్నాను. నేను పోతే నా పెండం కూడా తిందుగాని. అల్లుడు, అసలే నీకు ఆరోగ్యం బాలేదు, నువ్వు ఆవేశపడకు. ఇంకెలా మాట్లాడమంటావు? వీడు పని చేసుకోవడానికి బయట జనం ఆటో ఇవ్వడం లేదు, పెళ్లి చేసుకోవడానికి పిల్లనివ్వడం లేదు. ఏం బతికే వీడిది? కాబోయే కింగ్ని నా కాటోలో ఎందుకు? రోజుకో ఫ్లైట్ లో తిరుగుతా, చూస్తూ ఉండు. ఇలాంటి వాడిని ఇంకేమనాలి? కొన్ని రోజులు ఆగు. నువ్వు నా మీద ఖర్చు చేసిన ప్రతి పైసాకి వడ్డీతో సహా ఇచ్చేస్తాను. ఇచ్చినప్పుడు మాట్లాడరా. రోజు ఇలాంటి గొడవల్ని భరించడం కంటే నిజం చెప్పేయడమే మంచిది. చిచ్చి, ఇలాంటి కొడుకు ఏ తండ్రికి ఉండకూడదు. ఎలా పుట్టావరా మాకు? చిచ్చి. కిట్టుగాడు నీ కొడుకు కాదు. కిట్టుగాడు నీకు సరోజకి పుట్టినవాడు కాదు. అమ్మా, నీకేమైనా మతిపోయిందా? ఆయనేదో బాధతో అలా అంటుంటే నువ్వేంటి వాణ్ణి మా కొడుకు కాదు అని అంటున్నావు? వాడు మారాలని ఏదో 4 మాటలు అంటున్నావు. ఏం తప్ప? ఇక నుంచి మీరు వీణ్ణి తిట్టకండి. సూరి, ఏదో ఎమోషన్లో అన్నావా? లేదంటే నువ్వు చెప్పేది నిజమా? దేవుడి మీద ఒట్రా.